దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఏమని చెప్తున్నాడు దేవుడు? గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. తల్లి గర్భంలోకి మనము రాకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇంకో మాట ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, నీవు గర్భము నుండి బయటకు రాకముందే నేను నిన్ను నీ తల్లి గర్భములోనే ప్రతిష్ఠించుకున్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ తల్లి గర్భములోనే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ఎందుకోసం ప్రతిష్ఠించుకున్నాడు ఆయన? జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించాను, నియమించాను. కాబట్టి నీవు భయపడొద్దు, నీవు జడియవద్దు, నీవు బెదరవద్దు. మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, యెహోషువకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను, ఏలియాకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను, ఎలీషాతో నేను తోడుగా ఉన్నట్లు నీకును నేను తోడయి ఉంటాను. నీవు భయపడవద్దు, బెదరవద్దు, జడియవద్దు. నేను నీకు చెప్పిన మాటలు నేను ఎవరికి చెప్పమంటానో నీ వెళ్ళి వారికి చెప్పు, వారు నిన్ను ఏమీ చేయలేరు. ఏమంటున్నాడు ఆయన? వారు నిన్ను ఏమీ చేయలేరు. పెళ్ళగించటానికి, వెరగొట్టడానికి, నశింపజేయటానికి, పడద్రోయటానికి, కట్టటానికి, నాటటానికి నేను ఈ దినమున నిన్ను రాజ్యముల మీద అధికారిగా నియమించి ఉన్నాను, ప్రవక్తగా నియమించి ఉన్నాను. నా మాట నమ్ము. హల్లెలూయా. నువ్వు పుట్టిన తర్వాత లోకం నిన్ను చూసింది. నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కూడా నిన్ను చూడలేదు. అసలు నువ్వు తల్లి గర్భంలోకి రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి నీవు నా మాట నమ్ము. నీ కంటి ముందు కనపడే ప్రజలను నమ్మొద్దు, వారి మాట నువ్వు వినొద్దు. నా మాట నమ్ము, నా మాట విను. నేను చెప్పిన వాక్యాన్ని ఎవరికి చెప్పమంటానో నీవు వారికి ప్రకటించు అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనలను తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలోనే మనలను దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనలను ప్రతిష్ఠించుకున్నాడు. మనము దేవుని చేత ముద్రించబడినటువంటి జనము. మనమేదో వాక్యం విని ప్రార్థనలకు వెళ్ళి మనకేదో రక్షణ వచ్చింది అనుకుంటున్నాం మనం. ఇదంతా ఏం కాదు. తల్లి గర్భంలోనే నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, కాబట్టే నిన్ను ప్రతిష్ఠించాడు. కాబట్టే నువ్వు జన్మించిన తర్వాత, నీకు ఈడు, వయసు, వివరం అన్ని వచ్చిన తర్వాత నిన్ను ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి ఈ రక్షణ అనేటటువంటి అలంకరణ నీకు చేసి పరిశుద్ధ మార్గంలో నిన్ను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. గలతీ పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. మీరు అందరూ ఎవరనుకుంటున్నారు? మీకు రక్షణ దొరుకుతుంది, మీకు స్వార్థ దొరుకుతుంది, మీకు దేవుని సన్నిధి దొరుకుతుంది, మీకు దేవుని నామం దొరికింది. మీరెవరు అంటే, మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడైనటువంటి యెహోవా లేదా దేవుడైనటువంటి యేసు ప్రభువారు మిమ్మలను కోరుకున్నాడు, మిమ్మలను ఏర్పరచుకున్నాడు, మిమ్మలను నియమించుకున్నాడు, మిమ్మలను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి మిమ్మలను ఆయన స్వార్థ ద్వారా పరిశుద్ధమైన పిలుపుతో మిమ్మలను పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలిచే టయానికి మనం అందరం ఎలా ఉంటాం తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో అనేక విధాలుగా తప్పిపోయి, చెడిపోయి, పాడైపోయి ఉంటాం. తప్పిపోయినా, చెడిపోయినా, పాడైపోయినా ఆ సువార్త, పరిశుద్ధమైనటువంటి పిలుపు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, మనల్ని ఆయన మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనలను ప్రతిష్ఠించుకున్నాడు. దీనిని మనం నమ్మాలి గట్టిగా. దీనిని మనం గట్టిగా నమ్మాలి. ఇర్మియా చెప్పిన మాట నమ్మాలి. పౌలు గారు చెప్పినటువంటి మాటను కూడా మనము
నమ్మాలి. 462 పేజీ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 9-10 శరణాలు చదువుకుంటే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. తల్లి గర్భంలో నుంచి మనల్ని ప్రాణంతో బయటికి తీసింది ఎవరండి? డాక్టర్ గారా, నర్సు గారా, ఎవరు? మంత్రసాన్లా? నా తల్లి నన్ను మరచినా నరులెల్లా నన్ను విడచినా నన్ను మరువని యేసయ్యా ఎడబాయని యేసయ్యా. ఒకవేళ కన్నా తల్లైనా మర్చిపోద్దేమో, తోడబుట్టిన వాళ్ళైనా మర్చిపోతారేమో, చేసుకున్న భర్త అయినా వదిలేస్తాడేమో, కట్టుకున్న భార్య అయినా వదిలేస్తుందేమో, ఏముంది, జరుగుతానే ఉంది మన ముందు. కానీ మనలను పుట్టించినటువంటి దేవుడు మనలను విడిచిపెట్టడు. హల్లెలూయా. నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ వచ్చింది, సహాయం చేసేవాడు ఎవడో లేడు. అందరూ ఇక్కడ చాలా మంది ఉంటారు, బంధువులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, ఫ్రెండులు ఉంటారు, బెండులు ఉంటారు. ఎవరో పనికిరారు. ఎవరు స్వార్థం వాడు చూసుకొని ఎవడ పట్టాడు మడతేసుకుని వెళ్ళిపోతారు. కానీ సహాయం చేసేవాడు మనలను పుట్టించిన దేవుడు, మనలను సృజించిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు, మన కోసం తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసయ్యే మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే, మనుష్యులను నమ్ముట కంటే, బంధువులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. యేసయ్యను ఆశ్రయించుట ఎంతో మేలు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ అప్పు వచ్చినా సరే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధికి. భూమి ఆయన పాదపీఠము. నువ్వు మోకరించినట్లయితే ఆయన పాదం దగ్గర నీవు ఉంటావు. నీ బాధ ఆయనకి చెప్పు, నీ వేదన ఆయనకి చెప్పు, నీకే సహాయం కావాలో ఆయనకి చెప్పు. దావీదు అరణ్యములో తిరుగుతూ ఒంటరి వాడై గంటల 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 సమయాన్ని దేవునితో గడిపాడు. హల్లెలూయా. ఎవరు సహాయం చేశారు దావీదుకి? సౌలు అయితే గట్టిగా 4 సంవత్సరాలు పరిపాలన చేసాడు. 40 సంవత్సరాలు 36 సంవత్సరాలు దావీదును చంపడానికే తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు? సౌలు బ్రతికి ఉన్నంత వరకు దావీదును చంపడమే పనిగా పెట్టుకొని తిరిగాడు. ఎవరు కాపాడారండి? యేసయ్యే కాపాడాడు, యెహోవానే కాపాడాడు. కాబట్టి ప్రియులారా, మనుషులను నమ్ముకోవద్దు. నిన్ను పుట్టించిన దేవుని నమ్ముకో, నిన్ను నిర్మించిన దేవుని నమ్ముకో, నిన్ను సృజించినటువంటి దేవుని నమ్ముకో. నీ కోసం జీవాత్మను ఇచ్చినటువంటి, ఊదినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకో. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే మనుష్యులు నిన్ను పుట్టించారని నువ్వు అనుకోవాకు. నీ కంటి ముందు తల్లిగా, తండ్రిగా అనేక విధాలుగా కనపడతారు, కానీ విడిచిపెడతారు, మర్చిపోతారని దేవుడు చెప్తా ఉన్నాడు. 71వ కీర్తన భాగము 5-9 వచనాల్లో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. హల్లెలూయా. దావీదు చిన్ననాటి నుండి కూడా, పసి బిడ్డ దగ్గర నుంచి కూడా ఎవరిని ఆశ్రయించాడు అంటే, తల్లిని కాదు, తండ్రిని కాదు, సహోదరుని కాదు, తెలిసిన వారిని, చుట్టాలను కాదు ఆశ్రయించింది. బాల్యము నుండి యెహోవానే ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంత గొప్ప స్థితికి వెళ్ళాడు. పిల్లలు లేరు. పెనిన్న అన్న ఏడుస్తూ దేవుని సన్నిధిలో బ్రొక్కుబడి చేసుకుంది. నాకు గనక ఒక కుమారుని ఇస్తే యెహోవా దేవా, వాడిని తెచ్చి నీ సన్నిధిలో నీకే విడిచేస్తానంది, నీ సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోతానంది. మొక్కుబడి చేసుకుంది. అంతే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భాన్ని తెరిచాడు.
ఆ గర్భంలోకి మగబిడ్డని అనుగ్రహించాడు సమూయేలు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత, పాలు మరిచిన తర్వాత, ఇంటి దగ్గర విందు చేసుకున్న తర్వాత ఆ బిడ్డను నేరుగా తీసుకొచ్చి యెహోవా మందిరంలో ఏలీ దగ్గర వదిలిపెడితే వాడు అక్కడే యెహోవాకు మొరొక్కెను. అంటే ఎంత జాగ్రత్తగా తల్లి ఆ బిడ్డను యెహోవా కోసం పెంచిందో కన్నదో చూడండి. మనం అలా పెంచుతున్నామా దేవుని కోసం? పెంచాలి. పెంచకపోతే రేపు వాళ్ళు మనల్ని తుంచుతా ఉంటారు. ఏం చేస్తా ఉంటారు? నరకం చూపిస్తారు పిల్లలే. శైతాన్ గారు చూపించేది నరకం, పిల్లలే చూపిస్తారు నరకం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్తుంది దేవుని వాక్యం అంటే చూడండి, గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిజమే, ఆయన గురించి అంట మనము మంచి మంచి పాటలు పాడాలి. మంచి మంచి పాటలు మన హృదయంలో నుంచి మనం పుట్టించాలి. ఎందుకు? ఆయన మనలను కన్నాడు, ఆయన మనల్ని సృజించాడు, ఆయన మన కోసం ఒక రూపాన్ని ఇచ్చాడు, ఆయన మన కోసం ఒక రంగునిచ్చాడు, ఆయన మన కోసం చాలా చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. మనం ఎవరి కోసం పాటలు పాడుతూ ఉంటాం? నచ్చిన వాళ్ళ కోసం, మనల్ని పాడు చేసేవాళ్ళ కోసం పాటలు పాడుతూ ఉంటాం. ఎవరి కోసం పాటలు పాడాలంట? మనల్ని ఎవరైతే పుట్టించారో, సృజించారో, నిర్మించారో, మనకి ఎవరైతే ప్రాణం పోసారో, మనకి ఎవరైతే తోడుగా ఉన్నారో వారి కోసం మనం ఏం పాడాలి? పాటలు పాడాలి, పాటలు పాడాలి. దావీదు గారు మంచి గాయకుడు. హల్లెలూయా. కాబట్టి దావీదు గారు సితారా తీసుకొని పాట పాడుతూ ఉంటే సౌలుకు పట్టిన దెయ్యం పారిపోయేదంట. ఏం జరిగేది? మనం పాట పాడుతున్నామంటే మనలో ఉన్నాయే పాటల, మనము పాటలు పాడుతున్నాము, మనలో ఉన్నాయే పాటల. మంచిది, పాట పాడటం మంచిది. కానీ ఆ పాట పాడే మనం ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధ ఆత్మను ధరించుకోవాలి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలి? సూర్యుడు లేని పగలకి, చంద్రుడు లేని రాత్రికి ఏమన్నా అందం సందం ఉంటుందా? ఉంటుందా చెప్పండి? పగలంతా సూర్యుడు లేడు, అసలు ఆ పగలకి అసలు అందం చందం ఉంటుందా? రాత్రికి వెన్నెల లేదు, చంద్రుడు లేడు, ఆ చీకటికి ఆ రాత్రికి ఏమైనా విలువ ఉంటుందా? ఉంటుందా? ఉండదండి, ఉండదు. అట్లాగే మనం దేవుని తెలుసుకున్నాం, రక్షించబడ్డాం, కృప దొరికింది మనకి, పరిశుద్ధమైన పిలుపు దొరికింది మనకి. మనం చక్కగా రమ్యమైన కీర్తనలు మనలను పుట్టించినటువంటి దేవుని నామమున మనము పాడాలి, కీర్తించాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట చదివితే ఏమనుంది? నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. అడుగుతున్నావా? ఈ మాటలు అడుగుతున్నావా? దావీదు మంచి ముదిములో మరణం పొందెను, అబ్రహాము మంచి ముదిములో మరణం పొందెను. నువ్వు అడుగుతున్నావా? అసలు ఆ జ్ఞానం నీ దగ్గరకు వచ్చిందా? 139వ కీర్తనలో ఒక మాట కనపడతా ఉంది. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎక్కడ మనకి నిర్మాణం జరిగిందంట? మన తల్లి గర్భంలో మనకి ఏమి నిర్మాణం జరిగింది? చేతులు ఇచ్చాడు మనకి, కాళ్ళు ఇచ్చాడు మనకి, కన్నులు ఇచ్చాడు మనకి, అవయవాలన్నీ మనకి తల్లి గర్భంలో నిర్మాణం చేశాడు ఆయన. ఎవరన్నా ఇచ్చారా? ఎవరన్నా నిర్మించారా? అసలు ఎవరన్నా చేయగలరా ఈ పని? మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు తప్ప ఈ పని ఎవరో చేయలేరు. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన అంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నిజమే, ఒక విధంగా భయమే, ఒక విధంగా ఇది ఆశ్చర్యమే, ఒక విధంగా భయమే, ఇది ఒక విధంగా ఆశ్చర్యమే. ఆయన చెప్తున్నాడు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. మంచి కాళ్ళు ఇచ్చావయ్యా, మంచి చేతులు ఇచ్చావయ్యా, మంచి పోలిక ఇచ్చావయ్యా, నాకు అన్ని చక్కగా ఇచ్చావయ్యా. అసలు ఇవాళ చాలా మందినండి యేసయ్యని ఎక్కువగా గణపరిచే వాళ్ళు ఎవరున్నారు చెప్పనా? కాళ్ళు, చేతులు, కన్నులు, చెవులు, నోరు సరిగ్గా లేని వాళ్ళే
యేసయ్య సేవ బాగా చేస్తున్నారు. వాళ్ళు నాకు ఎంత ముద్దు వస్తున్నారంటే అంత ముద్దు వస్తున్నారు. మనకి ముద్దు పెట్టుకోవడానికి బాగుండే వాళ్ళే కావాలి, మంచి వాళ్ళే కావాలి ప్రేమించడానికి. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు నాకు ముద్దు వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నాకంటే బాగా వాళ్ళే దేవుని పని చేస్తున్నారు. ఎవరికంటే? నాకు కళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి, కానీ నేను సరిగ్గా వాళ్ళకిలాగా చేయలేకపోతున్నా. వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా యేసు నామాన్ని ప్రకటిస్తా ఉన్నారు, సువార్త ప్రకటిస్తా ఉన్నారు, వెలుగును అనేకులకు పంచుతా ఉన్నారు, రక్షణ మార్గాన్ని అనేక మందికి చూపిస్తా ఉన్నారు. మనకు అన్ని బాగానే ఉండి పక్కింటోడికి కూడా చెప్పు మనం సువార్త. మనలోనే మురిగిపోవాలి. నిన్ను ఎంత ఆశ్చర్యంగా పుట్టించాడు దేవుడు. నీకు ఒక మంచి పోలికిచ్చి, రూపాన్నిచ్చి, కళ్ళు చేతులు అన్ని చక్కగా ఇస్తే దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీకు పెద్ద బరువు భారం అయిపోయింది. ఇసుక మూటను రాయి అయిపోయింది. ఏమైపోయింది? జాగ్రత్త. మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని సేవించాలి, మనం ఆయన్ని గౌరవించాలి, మనం ఆయన నామాన కీర్తనలు పాడాలి. ఆయనకి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము, రుణమే తీర్చుకోలేము. కనీసం ఆయన పనన్నా మనం చేసామనుకోండి, మన జీవితం, మన జన్మ సార్థకం అవుద్ది. దావీదు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. తల్లి గర్భమందు బిడ్డ ఏ విధంగా నిర్మించబడుతుందో తెలుసా మీకు తెలియదు. దేవుడు అక్కడ పని చేస్తున్నాడు. ఎక్కడ? తల్లి గర్భమందు. ఎక్కడ? తల్లి గర్భములో. తల్లి యొక్క గర్భములో, ఆ దేవాలయంలో దేవుడు మనిషిని నిర్మిస్తా ఉన్నాడంట. నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిర్మిస్తా ఉన్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. అక్కడ ఏమి లేదు, సోయి లేదు, ఏమి లేదు. పుడుతున్నాం, పెరుగుతున్నాం, చస్తున్నాం, అయిపోతుంది. తింటున్నాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది. దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడు ఎందుకు నాకు ఈ రూపం ఇచ్చాడు? దేవుడు ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చాడు? ఎందుకు ఈ పిల్లలు ఇచ్చాడు? ఎందుకు ఈ భార్యను ఇచ్చాడు? ఎందుకు ఈ లోకంలో ఎంతకాలం నుంచి తీసుకుంటున్నాడు? ఏం అర్థం లేదు, అర్థం లేదు. బుద్ధిశూన్యులు, జ్ఞానహీనులు. ఎవరు వాళ్ళు? బుద్ధిశూన్యులు, జ్ఞానహీనులు. వాళ్ళు దేవుణ్ణే పట్టించుకోరంట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఈ హృదయమే పెద్ద దరిద్రం. ఎందుకు ఈ హృదయాన్ని చేశారని ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన ఏడ్చాడు. దేవుడు ఏడ్చాడండి. దేవుని హృదయంలో నొచ్చుకొని సంతాపపడ్డాడు. చాలా దినాలు ఏడ్చాడంట ఆయన. చాలా దినాలు ఏడ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఇన్ని వేల సంవత్సరాలు వీళ్ళు బ్రతకటం అనవసరం. ఒక్కొక్కడికి 1000 సంవత్సరాలు వెళ్తుంటే 1000 సంవత్సరాలు వీళ్ళు చేసే ఆగడాలు నేను చూడలేకపోతున్నాను. కాబట్టి మొత్తాన్ని తుడిచివేసి 120 సంవత్సరాలు ఖాయం చేద్దాం అనుకున్నాడు. 1000 సంవత్సరాలు బ్రతికితే గాని పూర్తిగా దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థం అవుద్ది. ఏమవుద్ది? 1000 సంవత్సరాలు బ్రతికితే గాని దేవుడేంటో, దేవుని కార్యాలేంటో, దేవుని చర్యలేంటో, దేవుడు చేసేటటువంటి ప్రతిదీ మనకు అర్థం అవుద్దంట. 120కే ఆయన కుదించేశాడు. సరే, ఆయన 120 కుదించాడంటే సైతానోడు ఊరుకుంటున్నాడా? పట్టుకొని 10 రకాల అలవాట్లు ఒకడికే అలవాటు చేసి 30కి 40కి 50కి వేసేస్తా ఉన్నాడు. ఇంక వీడికి ఏం దేవుడు తెలుపుతున్నాడు? దేవుడు ఏం అర్థమవుతుంది? లోకం ఏం అర్థమవుతుంది? వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడో తెలియకుండా చేస్తా ఉన్నాడు సాతాను. అందుకే బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకవద్దు, నీ కాలమునకు నీ వేళ ముందు పోతావు అని ప్రసంగి గారు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ మనల్ని నిర్మించింది? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు. భూమి యొక్క అగాధ స్థలాలు అంటే తెలుసా? భూమి యొక్క అగాధ స్థలంలో ఏమన్నాయో తెలుసా మీకు? ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు.
ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఒక్క బొట్టు లాజరుతో పంపించయ్యా, నీళ్ళ చుక్కలేక అల్లాడిపోతుంది, నా నాలుక విలవిల్లాడుతుంది. ఏంటి ఏమాడుతుంది? నాలుకే అల్లల్లాడుతుంది, విలవిల్లాడుతుంది. ఒక్క వాటర్ చుక్క అయ్యా అని అడుగుతుంటే, వాటర్ చుక్కలు గీటర్ చుక్కలు అట్లాంటివి ఏమి ఉండవయ్యా ఇక్కడ. ఇంకో విషయం తెలుసా, మీకును మాకును మధ్య అగాధం ఉందన్నాడు. ఏం అగాధం తెలుసా మీకు? అసలు అగాధంలో ఏముండేవో తెలుసా? మనల్ని అసలు మన ఆత్మలో దేవుడు ఎక్కడ తయారు చేసి తీసుకొస్తున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్తే ఆ అగాధంలో ఒక భయంకరమైనటువంటి సైన్యం ఉంది. ఆ సైన్యం భూమి మీదకి వస్తే ఏమి లేదు, మామూలుగా ఉండదు. మనల్ని దేవుడు ఎక్కడ తయారు చేసి భూమి మీదకి తెచ్చాడు తెలుసా? తెలీదు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనం వింటా ఉంటే ఆయన చెప్తున్నాడు, చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయును. మనం ఇంకా తల్లి గర్భంలోంచి బయటకు రాకముందే వీడికి 70 సంవత్సరాల, వీడికి 80 సంవత్సరాల, వీడికి 90 సంవత్సరాల, వీడికి 100 సంవత్సరాల, వీడికి 120, వీడికి 150, వీడికి 180 ఆయన రాసి పెట్టేశాడంట. ఎవరికి ఎన్ని సంవత్సరాలు రాసి పెట్టాడో అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంటారు దేవుని లెక్క ప్రకారం. సరే, దేవుణ్ణి వదిలిపెట్టేసి వీడు దెయ్యాన్ని పట్టుకు తిరుగుతున్నాడు అనుకోండి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వీడే పాడు చేసుకొని చచ్చిపోతాడు. అందుకే దేవునిని వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలంట? జ్ఞానవంతులుగా ఉండాలి. ఇప్పుడు మంచివాడు తొందరగా పాడవుతాడా? పాడైనవాడు మంచివాడు తొందరగా అవుతాడా? మంచివాడు పాడవటమే తేలిక, పాడైపోయినవాడు మంచివాడు అవ్వాలంటే చాలా కష్టం. చెడిపోయిన వాడు మంచివాడుగా మారాలంటే చాలా కష్టం. ఒకవేళ వాడు మారినా నమ్మటానికి సంవత్సరాల టైం పట్టుద్ది. మంచివాడు చెడిపోయాడు అనుకోండి, చాలా తేలిక. చెడిపోయేవాడిని నమ్మటం చాలా సులువు. అందుకని నువ్వు చెడిపోయిన తర్వాత బాగవ్వాలంటే అది చాలా శ్రమతో కష్టంతో కూడుకున్నది. అందుకే నువ్వు మంచివాడిగా ఉన్నావు అనుకో, నువ్వు పాడవకుండానే ఉండు. ఎందుకంటే దేవుని కన్నులు నువ్వు పిండంగానే ఉన్నప్పుడు చూసిన కన్నులు నువ్వు లోకంలోకి వచ్చి ఎన్ని వ్యవహారాలు చేస్తున్నావో, ఎన్ని వేషాలు వేస్తున్నావో చూడలేదా? ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు. కాబట్టి దేవుడే మనలను పుట్టించాడు, దేవుడే మనలను నిర్మించాడు, దేవుడే మనకు ప్రాణం పోసి లోకంలోనికి తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, గర్భంలోనే మనలను ఆయన కోరుకున్నాడు, గర్భంలోనే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, గర్భంలోనే మనకు పరలోకం దొరికింది. హల్లెలూయా! ఈ సువార్త నీకు అందింది, ఈ సువార్తను అంగీకరించావు, రక్షణ పొందావు, దేవుని కృపలో నడుస్తున్నావు, ఆయన పరిశుద్ధ బల్ల మీద రక్త మాంసాలను ఆహారంగా తింటున్నావు అంటే ఇది ఇప్పుడుది కాదు, నీ తల్లి గర్భంలోనే నీకు ముద్ర వేశాడు గనక లోకంలో నువ్వు అనేక విధాలుగా తప్పిపోయినా ఆయన నిన్ను పిలుచుకొని, ఆయన నీతిమంతుడు గనక, పరిశుద్ధుడు గనక, ప్రేమించే దేవుడు గనక ఎట్టి స్థితిలో ఉన్నా సరే నిన్ను పిలిచి మార్చి పరిశుద్ధుని నీతిమంతుని చేసి ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆ మహిమ రాజ్యానికి యోగ్యుడిగా చేసి పరిశుద్ధమైన బల్ల మీద నీకు ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. 127:3 కొన్ని మాటలు ఉన్నాయి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నువ్వు మనుషులకు బహుమానంగా ఉంటున్నావా, దేవునికి బహుమానంగా ఉంటున్నావా? దేవుడు నీ తల్లికి నీ తండ్రికి నిన్ను బహుమానంగా ఇచ్చాడు. మరి వాళ్ళని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావు? వాళ్ళని అసలు ఏ విధంగా చూస్తున్నావు? సమూయేలు గ్రంథము 1:20 ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? కనుక హన్నా గర్భము ధరించి దినములో నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తీసుకొని వారికి సమూయేలును పేరు పెట్టెను. నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తీసుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. అడిగి తీసుకుందంట బిడ్డని, మొక్కుకుంది, అడిగి తీసుకుంది దేవుని దగ్గర నుంచి బిడ్డని. మరి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు అలాగే తీసుకున్నారేమో తెలుసా మీకు? అసలు 31 సామెతలో 2వ వచనంలో నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. హల్లెలూయా.
ఒక తల్లి అనేక మొక్కులు మొక్కుకొని బిడ్డలను కంటుందంట. సమూయేలు తల్లి కూడా మొక్కుకొని దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకుంది. నిన్ను దేవుడు బహుమతిగా ఇచ్చాడు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉంటున్నావు? తల్లిదండ్రికి ఇష్టంగా ఉంటున్నావా? దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? లేకపోతే నీ ఇష్టం కోసం బ్రతుకుతున్నావా? ఇవాళ లోకంలో ఉన్నటువంటి ఇష్టాల కోసమే బ్రతుకుతా ఉన్నారు. హల్లెలూయా. లోకం నాశనం అయిపోద్ది, లోకాన్ని వెంబడించేవాడు కూడా నాశనం అయిపోతాడు. ఎవరు మనల్ని పుట్టించారు? దేవుడే. తల్లి గర్భమందు పుట్టించాడు. ఎందుకు? మనల్ని బహుమానంగా ఇచ్చాడు. ఈ తల్లి కూడా మొక్కుకొని ఈ బిడ్డలను కంటా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్పుద్దంటే, రెండవదిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయంతోనూ సేవించవలెను. తల్లిని తండ్రిని సన్మానించవలెను. ఎలా ఉంది నీ జీవితం? ఇర్మియా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇర్మియాకి చెప్తున్నాడు దేవుడు. ఏమని? నేను నిన్ను గర్భంలో నుంచి బయటకు రాకముందే ప్రతిష్ఠించాను. సమూయేలును ప్రతిష్ఠించాడు, దావీదును ప్రతిష్ఠించాడు, పౌలు గారిని ప్రతిష్ఠించాడు. ఈరోజు సువార్త వింటున్నటువంటి నిన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి విధేయుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? విధేయుడిగా ఉండాలి. చూడండి, ఆదికాండం 25-22 కొన్ని మాటలు ఉన్నాయి. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. హల్లెలూయా. దేవుడు ఇష్టమండి. దేవుడు పుట్టించుకుంటున్నాడు. ఒక తల్లి గర్భంలో నుంచే నరకం పోయేవాడు పుడతాడు, ఒక తల్లి గర్భం నుంచే పరలోకం వెళ్ళేవాడు కూడా పుడతాడు. అది దేవుడి ఇష్టం, అంతే. దీనికి ఎవడో కూడా ఏమీ చేయలేడు. నీకు కృప వచ్చిందా? సాగిపో యేసయ్య మార్గంలో. నీ ఇంట్లో ఇంకెవడికైనా కృప రాలేదా? నీకు ప్రేమ కలిగి ఉంటే వాడికి కూడా ప్రార్థన చేయి. కృప రాకపోతే నువ్వు కూడా ఏమీ చేయలేవు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఏం కనపడుతుందంటే 10 నుంచి చదివితే, కాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అనే ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధికి వచ్చే భాగ్యము నీకు దొరికింది. ఇర్మియా వలె దేవుని సన్నిధికి వచ్చే భాగ్యము పౌలు వలె నీకు దొరికింది. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము ఎవరి వలె? దావీదు వలె నీకు దొరికింది. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము యాకోబు వలె నీకు దొరికింది. నువ్వు ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో? దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను పుట్టించుకున్నాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు ఆయన రాజ్యం కోసం నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దేవుని బిడ్డని అని నువ్వు బ్రతకాల. ఆ దేవుని సన్నిధిలో ఆ దేవునికి కావలసినటువంటి ప్రతి పనిని నువ్వు జరిగించాలా. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.